అందరికీ నమస్కారం. ఈరోజు 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి మరియు ప్రతి తెలుగుదేశం పార్టీ యొక్క కుటుంబ సభ్యులకి మరియు నాయకులందరికీ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే తెలుగుదేశం పార్టీ మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏం చేశారు అనేటటువంటి చాలామంది ప్రశ్నలకి ఈరోజు నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిగా ఏ ప్రభుత్వం ఎక్కడా లేనటువంటి పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన మన కూటమి ప్రభుత్వం 3,000 నుంచి 4,000 పెంచుతూ మరియు మన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 6,000 మరియు బెడ్ రిడన్ ఉన్న వాళ్ళకి 15,000 పెంచి 18 నెలల్లోనే అత్యధికంగా 23,926 కోట్ల రూపాయలని మన కూటమి ప్రభుత్వం ప్రజలకు అందజేసింది. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఆల్మోస్ట్ 67 లక్షల పైచిలుకు తల్లిదండ్రుల అకౌంట్లలో ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి డబ్బులు 10,000 కోట్లకు పైగా ఆల్రెడీ జమ చేయడం జరిగింది. పేదల సేవలో అనే కార్యక్రమం ద్వారా ఆల్మోస్ట్ 50,000 కోట్ల రూపాయలు పేదల సంక్షేమానికి అందించారు. దీపం 2 పథకం ద్వారా 3 కోట్ల ఉచిత సిలిండర్లు సంవత్సరానికి 3 చొప్పున 2,000 కోట్లకు పైగా వెచ్చించి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అందజేసింది. 205 అన్నా క్యాంటీన్ల ద్వారా ఆల్మోస్ట్ 5 రూపాయలకే పేద ప్రజలందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ 7 కోట్ల మందికి పైగా ఆ భోజనాలు అందాయి. స్వయం సంఘాల మహిళలు ఎంతమంది అయితే 3.5 లక్షల మంది వరకు దాదాపు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 304 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద రైతన్నలకి ప్రతి ఏటా 20,000 అందజేయడం జరుగుతుంది. దానికోసం ఆల్రెడీ ఇప్పటికే 46 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో ఆల్మోస్ట్ 5,200 కోట్ల రూపాయల పైచిలుకు డబ్బుల్ని ఆల్రెడీ జమ చేయడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా మెగా డిఎస్సి ద్వారా 150 రోజుల్లోనే 15,000కు పైగా మెగా డిఎస్సి ద్వారా గవర్నమెంట్ టీచర్ జాబుల్ని క్రియేట్ చేసి దాన్ని చేసి చూపించినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వానికి. దాదాపు 6,000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాల్ని భర్తీ చేసి ట్రైనింగ్లో స్టైఫండ్ ఉన్నటువంటి 4,500ని 12,500 చేసినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వానికి. మత్స్యకార భరోసా ద్వారా మత్స్యకారులందరికీ 1,20,000 మందికి పైగా లబ్ధిదారులకి 260 కోట్లు ఇప్పటికే అందించడం జరిగింది. నాయీ బ్రాహ్మణుల షాపులకు, ఎస్సీ ఎస్టీ గృహాలకు మరియు చేనేత వస్త్రాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్లకు ఉచితంగా నెలకి 200 యూనిట్ల వరకు కరెంట్ని ఫ్రీగా ఇస్తున్నాం. పవర్ లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తూ మన రైతన్నల కోసం 9 గంటల ఉచిత కరెంట్ని ఇస్తున్నటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వం. మన నారా లోకేష్ గారి ఆయన యొక్క పట్టుదల కృషితో మన రాష్ట్రంకి ఇతర రాష్ట్రాలకి ఎక్కడా లేనటువంటి పెట్టుబడులు ఆ సంస్థలు మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ సిఏఏ ద్వారా ఆల్రెడీ 13 లక్షల కోట్ల పెట్టుబడులు అనేటివి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి. ఇంక్లూడింగ్ మన గూగుల్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మనకి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మరియు మొన్ననే రీసెంట్గా అనకాపల్లిలో మిట్టల్ సంస్థలో పెట్టినటువంటి ఈ మన ఐరన్ ఏదైతే ఉందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ది అది మన రాష్ట్రానికి చాలా పెద్ద పెట్టుబడి మరియు ఉద్యోగ అవకాశాలను కల్పించేటటువంటి ఒక మార్గం అనేటటువంటిది మన ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మన రాష్ట్రానికి రాజధాని ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితి. అలాంటి ఈ రాష్ట్రంలో ఈ మన అమరావతిని ఏదైతే మన పీపుల్స్ క్యాపిటల్ అమరావతి ఉందో దీన్ని పునఃప్రారంభిస్తూ మన మోడీ గారి చేత ఆల్రెడీ 50,000 కోట్లకు పైగా పనులకి శంకుస్థాపన కూడా చేసినటువంటి ఘనత కేవలం మన కూటమి ప్రభుత్వానికే దక్కింది. ఏఐ సిటీ, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటటువంటి టెక్నాలజీని తీసుకొస్తూ మన యువతకి ఎలా మన టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి మరియు ఉద్యోగాలు ఎలా మనం చేసుకోవాలి అనేటటువంటి దాని మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. ఈ ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఎవరైనా చిన్న యాంటర్ప్రెన్యూర్స్ అంటే చిన్న టైమ్స్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఏదన్నా ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళని కానీ చేయూతను అందించడానికి ఎంఎస్ఎంఈ పార్కులు లాంచ్ చేస్తూ గవర్నమెంటే ప్రతిదానికి సపోర్ట్ చేస్తూ లోన్స్కి వెళ్ళడానికి బ్యాంకుకి షూరిటీ కూడా గవర్నమెంటే ఇస్తూ మనలాంటి యువతకి చాలామందికి ఒక మార్గదర్శిగా నిలుస్తుంది మన కూటమి ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో. ముఖ్యంగా మన రాష్ట్రానికి కావాల్సినటువంటిది రాష్ట్ర ప్రజలకి బటన్ నొక్కితే డబ్బులు పడడం కాదండి. నా ఒపీనియన్ ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, ఆ పెట్టుబడులు వచ్చినటువంటి సంస్థల ద్వారా మన రాష్ట్రానికి పన్ను రావాలి, ఆ పన్ను ద్వారా ప్రజలకి ఆర్థిక భారం తగ్గాలి అనేటటువంటిది నా ఉద్దేశం. ప్రతి ఒక్కరూ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు అంతగా అభిమానిస్తున్నారు
అంటే కారణం మన రాష్ట్ర అభివృద్ధి. దాన్ని మాత్రమే చూడండి. ఆల్రెడీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 2 సార్లు విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించడం జరిగింది. నాకు తెలియంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేటటువంటి ఒక కార్యక్రమంతో మా రైల్వే కోడూరు అనేది 2వ ప్లేస్లో ఉందని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ మా రూపానందరెడ్డి గారి నాయకత్వంలో రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి వైపు పరిగెడుతుందండి. రాష్ట్ర అభివృద్ధి ఎలా జరగాలి, ఆ రాష్ట్రానికి అభివృద్ధి జరిగినప్పుడు మనకి ఏ విధంగా లబ్ధి మనం పొందుతాము అనేది దయచేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై అమరావతి, భారత్ మాతాకి జై.